అదేంటి బావా అలా అంటున్నావు? మరి అలాగే ఉంది. డబ్బుల కోసం సొంత ఆస్తి మీదే కమిషన్ తీసుకున్న దానివి. ఇప్పుడు కూడా డబ్బుల కోసం కకృతి పడి వాళ్లతో చేతులు కలిపి శౌర్య కనిపించకుండా చేశావేమో. బావా నాకే సంబంధం బావా? నేనేమైనా పరాయిదాన్నా? శౌర్య నాకేమైనా పరాయిదా? నా ఆడపడుచు విషయంలో నేను అలా ఎలా చేస్తాను? ఇంతకు ముందు కూడా ఇలా చేస్తాను అలా చేస్తానని చివరికి అంతా చేసింది నువ్వే కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు భూమి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయాన్ని నా నెత్తికి చుట్టాలని చూస్తున్నావా? ఒకసారి తప్పు చేస్తే ఎవరికైనా అనుమానం ముందుగా వాళ్లపైనే వస్తుంది. నువ్వు ఇంతకు ముందు చేసినవన్నీ అలాంటివే కదా. అయినా ఆ రుద్రాన్ని ఏదో అంటే నిన్నే అన్నట్టుగా ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? నువ్వు కాసేపు కామ్గా ఉండలేవా? దాని సంగతి పక్కన పెట్టి ముందు బిడ్డ ఏమైందో చూడండి. అది కనిపించకుండా పోయి ఇంతసేపు అయింది. ఏమైందో ఎక్కడుందో నాకైతే భయం వేస్తోంది. రాఘవా ఏదో చేయండి రా. అదెక్కడుందో వెతికి తీసుకురండ్రా. శౌర్య కనిపించకపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళని చెప్పేసి కాలయాపన చేయడం మంచిది కాదురా. ఒకసారి పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి. శౌర్య ఎక్కడుందో వాళ్లే కనుక్కుంటారు. అలా ఇలా నాన్న, పోలీసుల దాకా వెళ్తే పెళ్లి కావాల్సిన పిల్ల అనవసరంగా అందరి ముందు అల్లరి పాలవుతుంది. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. అది మనకే మంచిది కాదు. లేదక్క, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి ఫోన్ చేశాను. డిపార్ట్మెంట్ మనిషే కాబట్టి ఎవరికీ తెలియకుండా శౌర్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.